వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపైన అనర్హత వేటు వేయాలని వైసీపీ అధినాయకత్వం అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేసింది. వారంతా కూడా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని ఫిర్యాదులో తెలిపింది. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపైన అనర్హత వేటు వేయాలని కోరింది. ఇక మరోవైపు ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి రామచంద్రయ్యలపైన కూడా అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్టీపీ శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ఇక గత ఏడాది జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని కూడా వాటిని తోసిపుచ్చారు. ఇక ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక విశాఖకి చెందిన వంశీకృష్ణ ఇటీవలనే వైఎస్ఆర్సీపీని వీడి జనసేనలో చేరారు. మరో ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఇక పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే నలుగురు ఎమ్మెల్యేలు అలాగే ఇద్దరు ఎమ్మెల్సీలపైన అనర్హత వేటు వేయాలని కోరింది.